అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? సో ఈరోజు అయితే మనం ఎగ్ పుల్స్ వెరైటీగా చేద్దాం. అంటే ఈ మధ్యకాలంలో చింతపండు ఎక్కువగా ఎవరు వాడట్లేదు కదండి. సో అందుకని చెప్పేసి నేను ఏంటంటే ఒక 5 మీడియం సైజ్ టమాటోలు మిక్సీ చేసి తీసుకున్నాను. టమాటో ప్యూరీ ఇది. ఓకే, ఇంకా ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టాను. తర్వాత బాయిల్డ్ ఎగ్స్, కొత్తిమీర, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఈ ఎగ్స్కి మనం ఇలా ఫోర్క్తో ఇలా హోల్స్ చేద్దాం. అప్పుడు ఈ జ్యూసీ అనేది దీంట్లోకి వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇప్పుడు కర్రీ చేద్దాం. సో ప్యాన్ పెట్టేసి 3 స్పూన్స్ ఆయిల్ వేద్దామండి. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత స్పైసెస్ యాడ్ చేస్తున్నానండి. ఒక 3 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒకటి లవంగా. నెక్స్ట్ ఒక చిన్న హాఫ్ స్పూను ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు అనమాట. సో నెక్స్ట్ ఆనియన్, పచ్చిమిర్చి వేద్దాము. ఆనియన్, పచ్చిమిర్చి మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకుంటామండి. మన ఏ కర్రీలకైనా కరివేపాకు కంపల్సరీగా. సో కరివేపాకు వేసాం కదా, ఇప్పుడు పసుపు వేద్దాం ఒక హాఫ్ స్పూన్. సో కలిపేద్దాం. ఇప్పుడు టమాటో ప్యూరీ వేసేద్దాం. సో ఇప్పుడు టమాటో ప్యూరీ వేసేద్దాం. సో ఇప్పుడు మంచిగా కలిపేసాం కదా, ఇది ఒక 10 మినిట్స్ మంచిగా ఉడకనివ్వాలండి. ఎందుకంటే ఆయిల్ అనేది బయటికి రావాలి, అప్పుడే టమాటా పచ్చిదనం అనేది పోతుంది. సో చూడండి ఇలా కొత్తలాడుతుంది. ఇంకా ఆయిల్ తేలిన తర్వాత ఎగ్స్ వేసి చింతపులుసు పోస్తుంది. సో చూడండి ఆయిల్ ఎంత బాగా పైకి తేలిందో. సో ఇప్పుడు చింతపులుసు యాడ్ చేద్దాం. సో ఒక లెమన్ సైజ్ చింతపులుసు మనకి మంచిగా కటోరా అయిందండి. సో ఇది వేసేద్దాం. వేసి మంచిగా ఒక 10 మినిట్స్ ఉడకనిద్దామండి. సో ఇప్పుడు ఒక 2 స్పూన్స్ కారం యాడ్ చేద్దాం. సో ఒక 2 స్పూన్స్ రాక్ సాల్ట్ అండి. ఇది చాలా ఉప్పిసం ఉంటుంది కాబట్టి కొంచెం చూసి యాడ్ చేసుకోవాలి. ఇది పులుపు కాబట్టి ఓకే పట్టిద్ది. ఒక 2 స్పూన్స్ ఇది మసలనిద్దాం. మసిలిన తర్వాత ఎగ్స్ యాడ్ చేద్దాం. సో చూడండి ఇలా మసులుతుంది. ఈ టైంలో ఒక హాఫ్ స్పూను జీలకర్ర, మెంతుల పొడి వేసేద్దాం. లాస్ట్లో కసూరి మేతి వేద్దాం, చాలా టేస్టీగా ఉంటుంది. సో చూడండి ఆయిల్ పైకి వెళ్తుంది కదా, ఈ టైంలో ఎగ్స్ యాడ్ చేద్దాం. ఎగ్స్ అనేది ఒక 5 మినిట్స్ ముందే యాడ్ చేయాలండి. ఎందుకంటే చాలాసేపు ఎగ్స్ బాయిల్ అయితే కనుక వాటి న్యాచురాలిటీని కోల్పోయి చాలా హార్డ్గా తయారవుతాయి. అది డైజెషన్కి అంత లేట్ అవుతుంది, అంత మంచిది కాదు. సో అందుకని ఒక 5 మినిట్స్లో ఆఫ్ చేస్తామనగా ఎగ్స్ వేసి ఒక 5 మినిట్స్ దీంట్లో ఎగ్స్ని ఉడకనిద్దాం. ఒక 5 మినిట్స్. సో చూడండి మంచిగా ఉడుకుతుంది. ఈ టైంలో కొత్తిమీర యాడ్ చేద్దాం. కొత్తిమీర రెండుగా ఒక గుప్పెడు. చూడండి మన ఎగ్ కర్రీ ఎంత బాగుందో. సూపర్ టేస్ట్ అండి అసలు. ఒక 2 మినిట్స్ ఉంచేసి స్టవ్ కట్టేద్దాం. అయ్యో మర్చిపోయామండి, కసూరి మెతి వేయాలి కదా. సో క్రష్ చేసిన కసూరి మెతి అండి, ఒక పావు స్పూన్ అలా ఫినిషింగ్ టచ్ అన్నమాట. సో దీంట్లో పుదీనా ఉన్న వేసుకోవచ్చండి, చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. చూడండి సూపర్ కర్రీ అండి. చాలా పులుపు తినలేని వాళ్ళు ఇలా టమాటోస్తో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి మన కర్రీ ఎంత బాగా రెడీ అయిపోయిందో. సో స్టవ్ ఆఫ్ చేద్దాం. చూడండి మన యమ్మీ కర్రీ. సో ఇట్స్ టేస్టింగ్ టైం. సో ఎగ్ వేసుకుందాం. ఇది కరెక్ట్ టైం కాదండి, అందుకే నేను ఎక్కువ రైస్ పెట్టుకోవట్లే. సో టేస్ట్ చేద్దాం. సో టేస్ట్ చేద్దామండి.
పులుసులలో పచ్చిమిర్చి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. కమ్మగా ఉందండి, మరి పుల్లగా లేదు, మరి చాలా కాలుతుందండి, ఇప్పుడే అయింది కదా. సో ఇదేంటంటే ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ తర్వాత తింటే ఎగ్గులోకి పులుసు వెళ్ళి ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ subscribe my channel and please support me. Thank you. Bye.